మేడారం ఓం శక్తి జ్యోతిషాలయం జ్యోతిష్యం చెప్పబడును. గురూజీ కృష్ణం రాజు. విద్య, ఉద్యోగం, వ్యాపారం, ప్రేమించిన వారు దూరం అవడం, భార్యాభర్తల మధ్య గొడవలు, అత్త కోడళ్ల మధ్య మనస్పర్ధలు, కుటుంబ సమస్యలు, ఆర్థిక సమస్యలు, పెళ్లి కుదరకపోవడం, సంతానం ఆలస్యం కావడం, స్త్రీ పురుష వశీకరణం, చెడు ప్రయోగ నివారణ మొదలగు ఎటువంటి సమస్యలకైనా పరిష్కారం చూపగలరు. స్త్రీ పురుషులకు ఎటువంటి సమస్యలు ఉన్నా నమ్మకంతో కాల్ చేయండి. ఫోన్ ద్వారానే జ్యోతిష్యం చెప్పబడును. ఫోన్ నెంబర్ 9030838194. హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం అండి. తులారాశి వారి జాతకులు, మీకు ప్రభంజనం మొదలయ్యింది. ఎన్నో రకాలైనటువంటి అద్భుత ఫలితాలు అయితే కలగబోతూ ఉన్నాయి. రోజులు మార్పు చెందబోతున్నాయి. అనువైన ఫలితాలు పొందుకునే రోజులుగా చెప్పడం జరుగుతుంది. ఒక్కసారి మాట నమ్మండి, వీడియోని చూడండి. ఎన్ని ఉత్తమ ఫలితాలు కలగబోతున్నాయో తెలుసుకుంటే గనక ఆశ్చర్యచకితులైపోతారు తులారాశి జాతకులు. ఇది అక్షర సత్యమండి. ఏ మాత్రము కూడా ఇందులో అసత్యమే వలెదో. కాలం మీకు కలిసి రాబోతుంది. అన్నింటా అనుకూల ఫలితాలు కలగబోతున్నాయి. భగవంతుని అనుగ్రహం, ప్రకృతి అనుగ్రహం కలగబోతుంది. గ్రహాల్లో సంభవించేటటువంటి కీలక మార్పులు మీకు ఎంతో ఉత్సాహాన్ని కలగచేస్తాయి. ఇది వరకటి కన్నా మీ యొక్క ఆలోచన తీరు మారిపోతుంది. మీ యొక్క మనస్తత్వం చాలా వరకు కూడా ఉత్తమమైనది. కావున ఏ జన్మ పుణ్యమో ఇలా జరగబోతుంది. అసలు ఏం జరగబోతుంది, ఎలా ఉండబోతుంది, ఎటువంటి ప్రపంచనాన్ని వీరు సృష్టించబోతున్నారు, ఏ విజయ బేరీ మ్రోగించబోతున్నారో తదితర పూర్తి వివరాలు అన్ని కూడా మనం ఈ వీడియోలో సంపూర్ణంగా సవివరంగా తెలుసుకునే ప్రయత్నం చేద్దాము. అంతకంటే ముందు ఫ్రెండ్స్, వీడియోని పూర్తిగా చూడండి. అప్పుడే మేము ఏం చెప్పబోతున్నామో మీకు పూర్తిగా అర్థమవుతుంది. వీడియో గనక మీకు నచ్చినట్లయితే గనక లైక్ చేయండి. మీ లైక్ మాకెంతో సపోర్ట్ అండ్ ఎంకరేజ్మెంట్ గా ఉంటుంది. ఇక ఏ మాత్రము కూడా ఆలస్యమే లేకుండా వీడియోలోకి వచ్చేద్దాము. తులారాశి రాశి చక్రంలో 7వ రాశి. చిత్తా నక్షత్రం 3-4 పాదములు, స్వాతి నక్షత్రము 1-2-3-4 పాదములు, విశాఖ నక్షత్రము 1-2-3 పాదముల కింద జన్మించిన వ్యక్తులు తులారాశి క్రిందకు వస్తారు. ఈ రాశికి రాశి అధిపతి సాక్షాత్తు శుక్రుడు. తులారాశి జాతకులు, మీ ఇంట మీ జీవితంలో కూడా ఎన్నో రకాలైనటువంటి అద్భుత ఫలితాలు అయితే పొందుకోబోతున్నారు. గోచర రీత్యా చాలా మార్పు ఉండబోతుంది. ఖర్చులు తగ్గబోతున్నాయి. ఆదాయం స్థిరంగా మారబోతూ ఉన్నది. ఆదాయం పెంచుకునే మార్గాల కోసం అన్వేషిస్తారు. ప్రతి ఒక్క పని కూడాను మీకు కలిసి వస్తుంది. అందరూ కూడాను మీ యొక్క మేలు కలగచేసే వ్యక్తులు మీ చుట్టూరా ఉండబోతున్నారు. కుటుంబ సభ్యుల మద్దతుతో పాటుగా మీకు తెలియని వ్యక్తులు కూడాను మీ యొక్క జీవితంలో ప్రముఖ పాత్రను పోషించబోతున్నారు. వారి రీత్యా ఇబ్బడి ముబ్బడిగా ధనం రాబోతూ ఉన్నది. మట్టి పట్టుకున్నా మీకు బంగారం కాబోతూ ఉన్నది. వ్యాపారం కావచ్చు, ఉద్యోగం కావచ్చు, అన్నింటా కూడాను మీకు పలు రకాలైనటువంటి సమస్యలు మొత్తం కూడా తొలగిపోతాయి. ఆగిపోయిన పనులను ప్రారంభిస్తారు. ఒక దిశగా కాదండి, 4 రకాలుగా 4 వైపుల నుంచి కూడాను ధనం అనేది మీకు చేకూరబోతుంది. వ్యాపార రంగంలో ఉన్న వారికి దూర ప్రయాణాలు లాభిస్తాయి. వ్యాపారం అభివృద్ధి చెందడానికి మీ యొక్క పాత్ర కీలకంగా ఉంటుంది. వ్యాపార భాగస్వామ్యులు కూడాను మీ యొక్క ఆలోచన, మాట తీరును చూసి మీకు చాలా వరకు కూడాను పట్టం కడతారు. మీ యొక్క మాటే ఫైనలైజ్ అయిపోతుంది. స్టాక్ మార్కెట్ కానీ, షేర్లు కానీ ప్రతి చోట కూడాను మీకు లాభాల పంట అనేది పండబోతుంది. ఉద్యోగంలో అయితే గనక మీరు విభిన్న ప్రతిభావంతులుగా పేరు తెచ్చుకుంటారు. అన్నింట్లో కూడాను ఏ సమస్య వచ్చినా మీ దగ్గరికి వెళ్లమంటూ మీ పై అధికారులు సహోద్యోగులను మీ వద్దకు పంపిస్తారో మీలో ఉన్న టాలెంట్ చూసి అందరికీ దిమ్మ తిరిగిపోతుందని చెప్పాలి. ఎందుకు అన్నట్లయితే గనక అందరినీ ఆశ్చర్యపరుస్తారో భగవంతుని అనుగ్రహం మీతో పాటు ఉండడం రీత్యానే ఇలా జరగబోతుంది. ప్రతి ఒక్కరూ మిమ్మల్ని గౌరవిస్తారు. మిమ్మల్ని తూలనాడిన వారు, విమర్శలు చేసిన వారు సైతం కూడాను మిమ్మల్ని చూసి ఏ మాత్రము కూడాను ఒక్క మాటను కూడా అనలేకపోవడం పక్కన పెడితే గనక ఒక అడుగు వెనక్కి వేస్తారు. మీరు జీవితంలో 100 అడుగులు ముందుకు వేయగలుగుతారు. ఎందుకంటే మీకు వచ్చే అవకాశాలు అలా ఉంటాయి. సాధ్యం కాదు అనుకున్న పనులను కూడా సుసాధ్యం చేయగలుగుతారు. మీ యొక్క
ఆలోచనలు, మీ యొక్క మాట తీరు, మీరు అందరికీ తలలో నాలుకలా ఉండే నైజము, మీ యొక్క ఆలోచనలకు పట్టం కట్టే తీరు, ఇలా ప్రతి చోట కూడాను ప్రశంసల జల్లు అయితే కురవబోతూ ఉన్నది. ఇక మీరు ఏ నూతన ప్రయత్నాలు మొదలు పెట్టాలి అనుకున్నా కూడాను అందరికీ చెప్పడము, అందరితో కూర్చొని మాట్లాడడము, ఎవరైనా ఏదైనా సలహా ఇస్తారేమో, ఇంకాస్త ఎక్కువగా ప్రతిభావంతమైనటువంటి ఆలోచనలు మనకి తెలియచేస్తారేమో, ఇలా అస్సలు ఆలోచించాల్సిన అవసరం లేదు. ఒకరి మీద ఆధారపడాల్సిన అవసరం అంతకన్నా లేదు. మీరు అడగక ముందే అందరూ మీకు సలహాలు ఇస్తారు. మీకు పనికి వచ్చే విధంగా ఎదుటి వారు మీ యొక్క జీవితంలో పాత్రను పోషిస్తారో మీకే అభ్యున్నతి వస్తుంది. మీ యొక్క దరిద్రం తొలగిపోతుంది. అందరూ కూడాను మీకు మేలు కలగ చేస్తారో. 1కి 10 సార్లు చెప్పినా ఇలాగే జరగబోతుంది. ఈ రాశి జాతకులు ప్రభంజనాన్ని అయితే సృష్టించబోతున్నారు. ఊహాలోకంలో కాదండి, నిజ లోకంలో మీ యొక్క కలలు అయితే నెరవేరబోతూ ఉన్నాయి. అపార్థాలు, ఘర్షణలు, విభేదాలు, ప్రేమ సంబంధాలు అన్నింటా కూడాను మీదే పై చెయ్యి అవుతుంది. మీ యొక్క పరస్పర అవగాహన, చిత్తశుద్ధి సామరస్య పూర్వక కుటుంబ వాతావరణానికి దోహదపడుతుంది. శని భగవానుని యొక్క అనుకూల ఫలితాలు పొందబోతున్నారు. సమస్యలు అన్ని కూడా తగ్గుముఖం పడతాయి. దాదాపు కూడాను జీవితం ఇంతకు ముందు ఆ తర్వాత అన్నట్లుగా మారిపోతుంది. మీ తోబుట్టువులకు మద్దతును అందచేస్తారు మీరు. వారు కూడా మీకు మద్దతును తెలియచేస్తారు. అలాగే పోరాటాల సమయంలో అప్రమత్తంగా ఉండండి. వృత్తి, ఉద్యోగ పరంగా పురోగతి లభిస్తుంది. ఉద్యోగం మార్పు చెందే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఉద్యోగ ట్రాన్స్ఫర్ కోసం ఎదురు చూస్తున్నట్లయితే ప్రయత్నాలు మొదలు పెట్టండి. ప్రమోషన్ కూడా వచ్చే అవకాశం కనిపిస్తుంది. మీ యొక్క పాత్ర లేకుండా సంస్థలో ఏ చిన్న పని కూడా జరగనంతగా పేరు ప్రతిష్టలు అయితే తెచ్చుకోబోతున్నారు. ఇది భవిష్యత్తుకు మీకు మరింత గొప్ప ప్రయోజనాలు కలగజేస్తుంది. మీ యొక్క ప్రస్తుత స్థితికి కట్టుబడి ఉండడం కంటే కూడాను పై స్థాయి కోసం మీ యొక్క ఆహర్నిశల ప్రయత్నం ఫలిస్తుందని చెప్పాలి. శ్రద్ధతో కూడినటువంటి ప్రయత్నాలు చేస్తారో తెలివితేటలు మీ యొక్క వృత్తిపరమైన రంగంలో బలమైన స్థానాన్ని పొందడానికి సహాయపడతాయి. ఉన్నతాధికారులు మీ పని పట్ల సంతోషిస్తారు. ప్రతిఫలం కూడా ఇస్తారు. ఉన్నత స్థాయి అధికారులు మీ యొక్క పనితనాన్ని చూసి సంతోషిస్తారు. మీకు ప్రతిఫలాన్ని కూడా కలగజేస్తారు. అలాగే మరింత ఉన్నతవంతమైనటువంటి జీవితం కోసం ప్రముఖులతో పరిచయాలు పెరుగుతాయి. ఇది మీకు మెరుగైన ఆదాయానికి దారి తీస్తుంది. అలాగే గ్రహాల స్థానాలు బృహస్పతి మీకు చాలా వరకు కూడాను అనుకూలంగా మారబోతుంది. కావున వ్యతిరేకతలు అస్సలు ఉండవు. మీరు చేయాల్సిందల్లా నమ్మకంగా పని చేయండి. అలాగే మీ యొక్క ప్రయత్న లోపం లేకుండా పనులు చేయండి. 100కి 200% మీ యొక్క కష్టాన్ని పెట్టండి. అది ఏ పని అయినా కూడాను సాధ్యమై తీరుతుంది. ఇదంతా కూడాను భగవంతుని అనుగ్రహంతోనే జరగబోతుంది. తులారాశి జాతకులు మీ యొక్క కష్టాలు అన్ని కూడా సమాప్తం అయిపోయాయండి. జీవితంలో మంచి రోజులు రానే వచ్చేసాయి. అందుకే ఇంతటి ప్రపంచనాన్ని మీరు సృష్టించబోతున్నారు. మిమ్మల్ని చూసి శత్రువులకు కూడాను వెన్నులో వణుకు మొదలవుతుంది. అందరూ కూడాను మీకు చాలా వరకు అనుకూలంగా మారుతారు. అన్ని ప్రదేశాలు అనుకూలిస్తాయి. సో ఫ్రెండ్స్, చూశారు కదా, ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే గనక లైక్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ.